అందరికీ నమస్తే అండి. ఈ సబ్జెక్టు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేస్తున్నారు, అది మనం మాట్లాడదాం. అసలు ఈ కూల్చివేతకి కాల్చివేతకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కావాల్సిన బిట్లు మొత్తం చూసి అర్థం చేసుకున్న తర్వాత కావాల్సిన ముక్కలు కట్ చేసుకొని ట్రోల్ చేసుకోవచ్చు, నన్ను తిట్టుకోవచ్చు, వైరల్ చేసుకోవచ్చు, నాకు కౌంటర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలా కాకుండా మొత్తం చూడకుండా ఏదో ఒక 30 సెకండ్లు 10 సెకండ్ల వీడియోని మాత్రమే కట్ చేసి వాళ్ళ ఛానల్లో షార్ట్స్లో పెట్టుకొని దానికి నన్ను తిట్టి నాకు కౌంటర్ ఇచ్చి నన్ను నానా పేర్లు పెట్టి కొన్ని కుక్కలు విపరీతంగా కామెంట్ చేస్తున్నాయి. వాళ్ళకి చెప్తున్నా, వీడియో మొత్తం చూడండి. ప్రతి వీడియో కూడా మొత్తం చూసి అప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఈ వీడియోలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది? కూల్చివేతలు జరిగాయా లేదా? ప్రజావేదిక కూల్చేశారా లేదా? కూల్చకపోతే చెప్పండి, నేను చెప్పింది అబద్ధం అని నేను ఒప్పుకుంటా. ప్రజావేదిక కూల్చలేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అనండి. అలాగే కొన్ని ఇళ్లను కూల్చివేయడానికి జేసీబీలు పొక్లైన్లు పంపించారా లేదా? తెలుగుదేశం పార్టీ నాయకుల ఇల్లు. అలాగే ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారని అక్కడ కూడా ఇబ్బంది పెట్టారుగా, వాళ్ళను కూడా ఇళ్ళ కూల్చేయడానికి పంపించారు కదా, దానికి రోడ్డు విస్తరణ అనే పేరు పెట్టారు కదా. గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు ఎన్ని కూల్చేశారు? ప్రభుత్వ భవనాలు కానీ, ప్రైవేటు భవనాలు కానీ, టీడీపీ నేతలకు సంబంధించిన ఇల్లు కానీ ఎన్ని కూల్చేశారు? గీతం యూనివర్సిటీకి, గీతం కాలేజీకి వెళ్ళారు. నర్సీపట్నం ఆయన అయ్యన్న పాత్రుడు గారి ఇంటిని కూల్చేయడానికి వెళ్ళారు. అలాగే పల్లా శ్రీనివాసరావు గారి ఇంటి మీదకి వెళ్ళారు. ఇలా చాలా చోట్ల చాలా ఘటనలు జరిగాయి. సో ఆ కూల్చివేతలు వైసీపీకి ఏమీ లాభం చేయలే. వైసీపీ వాళ్ళ చెప్పింది ప్రజలు నమ్మల. ఆ కూల్చివేతల వలన వైసీపీ నష్టపోయింది. ఈ టీడీపీ నాయకుల మీద సింపతి పెరిగింది. ప్రభుత్వం వీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తుంది, ప్రభుత్వం కావాలని చేస్తోంది అని. అది అయిపోయింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలా చేశారు, అయిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కొత్త సంస్కృతి ఏంటంటే కాల్చివేత. అధికారం కోల్పోయిన వెంటనే మీకు మూడు సంఘటనలు చెప్తా కాల్చివేతకు సంబంధించి. ఎన్నికలు పోలింగ్ అయిపోయింది, ఫలితాలు రావడానికి ముందే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ కేసుకు సంబంధించిన పత్రాలను తీసుకెళ్లి కాల్చేశారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే సిఐడి అధికారులు, సిఐడి స్టాఫ్ కొంతమంది తీసుకెళ్లి కాల్చేశారు. అవి వైరల్ అయింది బాగా. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన ఒక వారం 10 రోజుల తర్వాత కరకట్ట దగ్గర గనుల శాఖకు సంబంధించిన కొన్ని ఫైల్స్ తీసుకెళ్లి తగలబెట్టారు. గనుల శాఖకు సంబంధించి గనుల్లో లీజుల కేటాయింపు, క్వారీలకు సంబంధించి అంతర్గత వ్యవహారాలు, అవినీతి వ్యవహారాలు, వాటికి సంబంధించి కీలకమైన దస్త్రాలు ఉన్నాయి. వాటిని తగలబెట్టేశారు. వాటిని కరకట్టలో ఒక విలేజ్కి తీసుకెళ్ళి తగలబెడితే అక్కడ ప్రజలందరూ రివర్స్ అయ్యారు. ఏంటి నైట్ టైంలో వీళ్ళు వచ్చి పేపర్లు తగలబెడుతున్నారని. తీరా వాళ్ళు గనుల శాఖకు సంబంధించిన అధికారులే అని నిర్ధారణ జరిగిందనమాట. అది ఒక రెండో ఘటన కాల్చివేతకు సంబంధించి. ఇప్పుడు అత్యంత కీలకమైన అతి సంచలనమైన మూడో ఘటన ఇప్పుడు జరిగింది. పొంగనూరు నియోజకవర్గం మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి గతంలో అధికారంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో అనేక భూకుంభకోణాలు జరిగాయి. ఒకే చోట 986 ఎకరాలను 22A నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళ అనుచరులు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరిట, బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, దాని తర్వాత ఎక్కువ ధరకు అమ్ముకోవాలని ప్లాన్ చేశారు. సో అది ప్రభుత్వానికి తెలిసి కూపీ లాగుదామని, దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీకి సిట్ వేద్దామని, కుంభకోణం మొత్తం బయట పెడదామని ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో, మదనపల్లి సబ్ డివిజన్ సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్న దస్త్రాలను తగలబెట్టేశారు. మొన్న ఆదివారం రాత్రికి అక్కడికి కొంతమంది వెళ్ళి తగలబెట్టేశారు. దీనిలో కొంతమంది అధికారుల పాత్ర, సిబ్బంది పాత్ర కూడా ఉంది. ఒకటి మాత్రం నిజం, ఆఫీసులో ఫైల్స్ తగలబెట్టాలంటే సిబ్బంది పాత్ర ఉంటేనే అవుద్ది. సో ఆ సిబ్బంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడే పనిచేసి ఉంటారు. సో దీని మీద ఎంక్వైరీ జరిగితే వాళ్ళు కూడా ఇరుక్కుపోతారు అనే భయం వాళ్ళలో ఉండుంటుంది. గతంలో ఆర్డీఓగా పనిచేసిన అధికారి, గతంలో అక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు అందరూ కలిపి కొంతమంది రాజకీయ నాయకుల ప్రణాళికలను అమలు చేశారు. సో దానివల్ల ఈ అధికారులు సేఫ్గా ఉంటారు, ఈ స్టాఫ్ సేఫ్గా ఉంటారు, అక్కడ పొలిటీషియన్స్ సేఫ్గా ఉంటారు. అందుకే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. అంటే కాల్ చేస్తే ప్రూఫ్స్ ఉండవు, ప్రూఫ్స్ లేకపోతే ఇంక మమ్మల్ని ఏమీ చేయలేరు. సో మేము తప్పు చేసామని నిరూపిస్తేనే మాకు శిక్ష పడుతుంది, మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు కోర్టులో నిరూపిస్తే. అలా నిరూపించాలంటే ఎవిడెన్స్ ఉండాలి. ఆ ఎవిడెన్స్ని మనం తగలబెట్టేశాం కాబట్టి ఇంకా ఉండదు అనే ధీమాలోకి వీళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ప్రభుత్వం దీని మీద ఒక చట్టం తీసుకురావాలేమో బహుశా. ఏమైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఫైల్స్ ఏమైనా తగలబెడితే వాళ్ళకి ఈ శిక్ష ఉంటుంది అనే చట్టం చేయాలి. అసెంబ్లీలో ఒక బిల్లు ఆమోదించాలి. లేకపోతే అది ఒక కొత్త కల్చర్గా తయారైంది, కొత్త సంస్కృతిగా తయారైంది.
ప్రభుత్వం ఓడిపోతే, పార్టీ ఓడిపోతే వాళ్ళు చేసిన తప్పులకు సంబంధించిన ఫైల్స్ దొరకకుండా తగలబెట్టేయడం దేశంలో ఎక్కడా లేదు. ఈ వింత ఆలోచనలు, వింత రాజకీయాలు వీళ్ళకే వస్తాయి. మరి ఇది తప్పో కాదా? నేను జరిగిన ఘటనలే చెప్పాను, జరగనివి ఏమీ చెప్పలేదు. జరిగినవి మాత్రమే నేను చెప్పాను. దాన్ని వాటన్నింటినీ సీక్వెన్స్గా మీరు ఒక పేపర్ ఆన్ పేపర్ పెట్టి ఆలోచించండి. తప్పు ఎవరిది అనేది మీకే తెలుస్తుంది. నేను ఏ పార్టీ వాడిని, నేను ఏ రంగులో ఉన్నాను, నేను ఎవరిని అనేది కంటే వీడు చెప్పింది నిజమా కాదా అనేది ఆలోచించండి. నా కోసం నాకు కౌంట్రోల్ చేస్తున్న కుక్కలకు నేను చెప్తున్నా, నా వీడియోలు వాడుకుంటున్న వాళ్ళకి నేను చెప్తున్నా. థ్యాంక్ యూ.